ఆర్థిక సమస్యలు, రా మెటీరియల్ కొరత, వెస్ట్ బెంగాల్ వంటి ప్రాంతాల నుండి రా మెటీరియల్ రవాణా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఎఫ్సిఏ ఆర్డర్లు మినహాయించి సంచుల డిమాండ్ తగ్గడం, మార్కెట్ సమస్య, సమగ్ర ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం లాక్డౌన్ ఎత్తివేసేందుకు యాజమాన్యం మరియు కార్మిక సంఘాలతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించడానికి జిల్లా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా సమస్య పరిష్కరించడానికి 8 నవంబర్ 2024 తేదీన కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ నవంబర్ 12వ తారీఖున 2024 తేదీన జరిగే ఉమ్మడి సమావేశాలకు హాజరు కావాలని యాజమాన్యానికి నోటీసు జారీ చేయడమైనది. సి అండ్ డి ఆన్సర్కి సువరం సుధాకర్ రికమెండేషన్స్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో అనుబంధంగా సభ సమక్షంలో ఉంచడమైనది. ధన్యవాదాలు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ జూట్ యాజమాన్యం ఏదైతే ఉందో నెల్లిమర్ల జూట్ యాజమాన్యం కొన్ని ప్రతిపాదనలు చేసింది అధ్యక్ష. అది ఒకటి, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేదా కొంత వెసులుబాటు కల్పించాలని, అలాగే వ్యాట్ జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే బంగ్లాదేశ్ నుండి వస్తున్న ముడి సరుకు దిగుమతుల మీద ట్యాక్స్ లేకుండా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చిందా లేదా? అలాగే సుమారు ఈ జూటు ప్రభావం వల్ల జిల్లాలో 20,000 మంది మరి కార్మికులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వీటి వలన అరుణా జూట్ మిల్లు, అలాగే సాలూరు జూట్ మిల్లు, బొబ్బులి జూట్ మిల్లు కూడా ఇప్పటికీ మరి కంప్లీట్గా మూసివేయడం జరిగింది. మరి దయచేసి నేను మంత్రి గారిని మీ ద్వారా అడిగింది ఏంటంటే, సుమారు ఈ జూట్ మిల్లో 6,000 మంది ఉంటుండగా 3,000 మందితో మొన్నటి వరకు కూడా జూట్ మిల్ నడిచింది. సుమారు 6 నెలల క్రితమే దీన్ని లాకౌట్ చేయటం జరిగింది. దయచేసి ఇక్కడ కార్మికులందరూ ఈ మరి జూట్ మిల్ రన్ అవ్వకపోవడం వల్ల ఆకలితో అలమటిస్తున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రివర్యుల్ని త్వరగా అది పునఃప్రారంభించమని కోరడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, నెల్లిమర్ల జూట్ మిల్స్ కంపెనీ లిమిటెడ్, నెల్లిమర్ల విలేజ్ అండ్ నెల్లిమర్ల మండల్, విజయనగరం జిల్లా 1939 సంవత్సరంలో సుమారు 5,000 మంది కార్మికులతో ప్రారంభించింది అధ్యక్ష. దాని లైన్ ఆఫ్ యాక్టివిటీ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్ అండ్ జూట్ వైన్. అయితే 2003 సంవత్సరంలో దాన్ని లైమ్ లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది అధ్యక్ష. ఇందులో సుమారు 1,500 కార్మికులు పనిచేస్తున్నారని మాకు తెలియజేయడం అనేది అధ్యక్ష. అయితే లాక్డౌన్ తాలూకు కారణాలు అయితే నేను చెప్పినట్టుగా రా మెటీరియల్ సమస్య ఒకటి, మరియు దాని తాలూకు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా మార్కెట్లో తగ్గుతుంది కాబట్టి దాన్ని ఈ ఇండస్ట్రీ తాలూకా ఇబ్బంది కలిగింది అధ్యక్ష. అయితే జిల్లా కలెక్టర్ విజయనగరం ఆదేశాల మేరకు ట్రేడ్ యూనియన్స్ చేసిన ఫిర్యాదు మేరకు డిప్యూటీ కమిషనర్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పై ఆల్రెడీ మీటింగ్ జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు సెప్టెంబర్లో దాన్ని పునఃప్రారంభిస్తానని చెప్పా. అయితే డిప్యూటీ కమిషనర్ వారు జాయింట్ కమిషనర్ విశాఖపట్నం కూడా తెలియజేసి మళ్ళీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయమని చెప్తే అది అయితే ఇస్తున్నాను సార్, కొంచెం వెయిట్ చేయండి, ఇస్తున్నాను, పూర్తి ఆన్సర్ అయితే ఇస్తున్నాను. అయితే నవంబర్ 12వ తారీఖున 2024 తేదీన ఉదయం 11 గంటలకి మరో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే యాజమాన్యం కూడా పిలవడం కూడా జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూడా హాజరు కారణంతో మళ్ళీ ఇంకో డేట్ను కూడా మళ్ళీ కబురు పంపించి పిలుస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా డిప్యూటీ డైరెక్టర్ ఇండస్ట్రీస్ కూడా నవంబర్ 8వ తారీఖున కూడా ఈ ఇండస్ట్రీని కూడా వెళ్ళి వెరిఫై చేశారు అధ్యక్ష. ఇండస్ట్రీ తాలూకు ఇబ్బందులు ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకు ఉన్నది ఆర్థిక సమస్యలు ఒకటి, రా మెటీరియల్ కొరత ఒకటి, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి రా మెటీరియల్ అన్న వేరే ప్లేసెస్ నుంచి రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కూడా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా ఎఫ్సిఏ ఆర్డర్స్ తప్పించి మార్కెట్లో వేరే ఆర్డర్స్ ఏవి కూడా అంత వాల్యూమ్గా రావట్లేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అయితే అంతేకాకుండా వాళ్ళు కూడా యాజమాన్యం కూడా వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా మాకు తెలియజేశారు అధ్యక్ష. మొదటగా వాళ్ళు విద్యుత్తుని సబ్సిడీ రాయితీ మంజూరుగా చేయమని అడుగుతున్నారు. అంతేకాకుండా జూట్ పై జిఎస్టీ కూడా తగ్గించమంటున్నారు, జూట్ పై ఉన్న వస్తువుల పైన.
అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా రా మెటీరియల్ రవాణాకు కూడా రవాణా సబ్సిడీ అడుగుతున్నారు అధ్యక్ష.